ఈరోజు ఇలా అందరూ కలిసి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. అయితే నేను డిగ్రీ కళాశాలలో బోధన చేయలేదు, కానీ ఇంటర్మీడియట్లో నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు వచ్చినటువంటి సమావేశంలో ఉన్నారు. నాకు ఉండే సన్నిహితం వల్ల గోపి దీనికి రమ్మంటాం. నేను 1982లో ఆగస్టులో కందుకూరులో చేరాను. అప్పటికే వారు నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు అప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి వారు వారిని చూడటం, వారి పలుకులు వినటమే మహద్భాగ్యంగా భావించినటువంటి రోజులు అనమాట. అంటే అట్లా అంత అనుభూతి ఉంది. మోతీన్ గారి విషయం ఇక్కడ కామర్స్ విద్యార్థులందరికీ తేటతెల్లమే. ఎందువల్లంటే గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మరి బయట నుంచి వచ్చేవాళ్ళు రకరకాల సాధక బాధకాలు నాకు మంచి మిత్రులు. ఎందువల్లంటే వారు బట్టిప్రోలు కాలేజీలో పనిచేస్తూ నగరంలో పనిచేస్తున్నప్పుడు మేమంతా కూడా ఒకే సబ్జెక్ట్ కాబట్టి స్పాట్ వాల్యుయేషన్లో కలవటం, కాస్త ఆత్మీయంగా మంచి చెట్లు మాట్లాడుకోవటం, ఈ స్పాట్ వాల్యుయేషన్లో ఉండటం వల్ల ఎక్కువ ప్రతి సంవత్సరం కనెక్షన్ ఉంటుండేది. వారు కూడా మరి స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారు. వీళ్ళందరినీ కూడా ఒకసారి కలిసే అవకాశం ఇక్కడ ఏర్పడింది. చాలా సంతోషదాయకం. మేము మాకు చెప్పినటువంటి గురువులు వాళ్ళ మాకు చేసుకోవడం, అందరూ కూడా మీ యొక్క మంచి అని చెప్పారంటే మీ యొక్క స్థితిగతులు చెప్పారు, పిల్లల కుటుంబం చెప్పారు. చాలా సంతోషదాయకం. మా సొంత పిల్లలు వృద్ధిలోకి వస్తే సంతోషపడడం ఎట్లాగో దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా జీవితంలో ఎదిగితే అంతే ఆనందం కలుగుతుంది. మరి సమాజంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ లేదా సేవలు అందిస్తూ సమాజంలో మరి మంచి ఉత్తమ పౌరులుగా, ఇప్పటికి పిల్లలు వేరు, అప్పుడు పిల్లలు వేరు. అప్పుడు పిల్లలు అంటే అప్పుడు గురువులు, పిల్లలు ఆ విధానం, ఆ జీవన విధానం కానీ వాళ్ళ మంచి చక్కటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాలం మారింది, కాలంతో పాటు విషయాలన్నీ మన వ్యాసంగంతో పాటు సమాజానికి కూడా మనం అంటిపెట్టుకొని ఆ సమాజంలో ఉండే కార్యకలాపాల్లో కూడా మన వంతు కూడా భాగస్వామ్యంగా ఉంటూ సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మీరందరూ కూడా అటువంటి కార్యక్రమంలో ఉన్నారని నేను భావిస్తున్నాను. విశ్వశ్రేయమే, సమాజ శ్రేయమే మనందరికీ కూడా శ్రేయోదాయకం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి దీనికి 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు గారు చెరుకు బిల్ దాకా వచ్చారట, వస్తున్నారు. ఓకే సార్. మా సన్మానాన్ని గ్రహించవలసింది కోరుతున్నాం. ఈసారి మహిళల నుంచి శ్రీలక్ష్మి, జెంట్స్ నుంచి అప్పట్లో ఎస్ వెంకటేశ్వర్లు గారిని సత్కరించడానికి ఇప్పుడు ఇంతకుముందు విషాధిపతి గారి సన్మానంలో పాల్గొన్న వాళ్ళంతా దయచేసి ఆశీర్వదించండి, గందరగోళం లేకుండా ఉంటుంది, కూర్చోండి. కళ్యాణం చక్రవర్తి, రమేష్, సార్ ఎక్కడ చూడరా జీవితాంతం కావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. తదుపరి బోధించినటువంటి ఆంజనేయులు గారు ఇన్నేళ్ల తర్వాత కూడా మన ఆహ్వానాన్ని మన్నించి గుర్తుపెట్టుకుని మన మీద ప్రేమతో ఇక్కడి దాకా వచ్చి మనకు మంచి సందేశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ.
కాకుండా పైకి కనబడేలాగా ఉంచండి. నేను కూడా జాయిన్ అవుతాను. జాయిన్ అవుతాడు. अरे इट्रा करना इट्रा